బొబ్బిలి యుద్ధ స్తంభం వద్ద అమరవీరులకు ఎమ్మెల్యే బేబీ నయానా ఘనంగా నివాళులర్పించారు. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన్ సైన్యానికి ఫ్రెంచ్ విజయనగర సంస్థాన్ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి అమరులైన వీర సైనికుల గౌరవార్థం యుద్ధ స్తంభం ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధం ఆంధ్ర చరిత్రలో వీరత్వానికి పౌరుషానికి ప్రతీకగా నిలిచిందని ఎమ్మెల్యే బేబీ నయానా అన్నారు. అయితే బొబ్బిలి సైన్యం తమకున్న తక్కువ సంఖ్యలోనే తీవ్రంగా ప్రతిఘటించి విజయనగరం ఫ్రెంచ్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రాణాలు కోల్పోవటం ఖాయమని తెలిసిన వెంటనే రాణి మల్లమ్మదేవి సహా మహిళలు, పిల్లలు ఆత్మత్యాగం చేసుకున్నారని అన్నారు. అంతటి మహాయుద్ధంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోట దగ్గర ఉన్న రాజాశ్రీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజ కుటుంబం అభిమానులు, నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వేణుగోపాలని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతోనే మచిలీపట్నం దాటేస్తారో పలికినటువంటి స్వరూపం. అదేంటంటే ఒక గుడ్డలో కట్టి కావిడి మోసుకొని వెళ్తున్నప్పుడు శత్రువులకు దొరికిపోతారు. ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే కుష్ఠరోగి, లెప్రసీ కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే, కుష్ఠరోగి అయితే అప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉండేది. మరి మూలగాల కదా అని అడుగుతారు. అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ విగ్రహం అని మూలుగుతుంది. అంత గొప్ప చరిత్ర అన్నమాట. అంత నిదర్శనం బొబ్బిలికి వేణుగోపాల స్వామి అంటే. ఆ విగ్రహాన్ని నేను మొన్న మచిలీపట్నం బందర్లో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిలు అంటారు, అక్కడ నేను దర్శించుకోవడం జరిగింది. అది ఒక చాలా అపురూపమైనటువంటి ఘట్టం. అక్కడ కృష్ణుడికి ఎక్కడ కూడా శాంతి స్వరూపుడు, కానీ బొబ్బిలి నుంచి వచ్చిన విగ్రహం అని అక్కడ మీసం ఉంటుంది. ఆ విగ్రహం తాలూకా మూల విరాట్ తాలూకా ప్రత్యేకత అది. అక్కడ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే వారిని చూసిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చిన వరకు నాకు ఏడుపు ఆగలేదు. అయ్యో తండ్రి, నువ్వు మా ఊర్లో ఉండవలసినోడువే, మా దగ్గర ఉండవలసినోడువే, నిన్ను ఇంకా ఎంత వైభవంగా, అంటే అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ఎంతో వైభవంగా నీ సేవలు చేసుకుంటున్నావు తండ్రి అని నాకు ఏడుపు అయితే వాళ్ళ ఆగలేదు. చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఏదేమైనా చరిత్ర ఇవాళ ఆ తండ్రి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టే మళ్ళీ మరోసారి అంత గొప్ప కోవిల్ని నా పూర్వీకులు నిర్మించి గొల్ల సీతారాపురంలో సీతారామ స్వామి ఆలయం అవనివ్వండి, ఇక్కడ బొబ్బిల్లో ఉన్నటువంటి మన వేణుగోపాల స్వామి వారు అవనివ్వండి, అంత గొప్ప ఆలయాలు నిర్మించి ఈ ప్రాంత శ్రేయస్సు, ఈ ప్రజల శ్రేయస్సు రీత్యా ప్రజలకి శ్రేయస్సార్థం, ఆశీర్వాదార్థం కట్టించివ్వడం జరిగింది. వాటి